అమ్మా, నీకో విషయం తెలుసా? ఏంటి అది? మా ఇంటి దగ్గర కళావాణి అనే అత్తా కొడలుండేవాళ్ళు. కొడుకు దుబాయ్లో పనిచేసేవాడు. నెలకి ఒకసారి వచ్చి వెళ్తూ ఉండేవాడు. కళ తన కోడల్ని సరిగా చూసేదే కాదు, ఎప్పుడూ తిడుతూ కొడుతూ ఉండేది. ఆ బాధ భరించలేక వాణి ఒకరోజు పోలీస్ స్టేషన్లో గృహహింస చట్టం కింద కేసు పెట్టేసిందమ్మా. పోలీసులొచ్చి కళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి సకల మర్యాదలు చేసి స్టేషన్లోనే వారం రోజులు రిమైండ్లో ఉంచారు. తన కొడుకు వచ్చి వాణిని బ్రతిమలాడితే గాని ఆవిడ కేసు వాపస్ తీసుకోలేదు. ఇక వాళ్ళ అత్తని పశువుల పాకలో గొలుసులతో కట్టేసి అక్కడే ఉంచి చద్దన్నం పెడుతూ ఎదురు తిరిగితే బెత్తంతో కొడుతూ తన పగ తీర్చుకుందమ్మా. కొన్ని రోజులకే కళ చనిపోయిందమ్మా. అయ్యో, ఎంత పని అయిపోయిందే. కోడల్ని ఎంత మంచిగా చూసుకుంటే కోడలు అత్తపైన అంత ప్రేమను చూపిస్తారు. ఇదిగో అమ్మా, మన వదిన్ని చదువుకున్న పిల్ల. నువ్విట్లా సరిగా చూసుకోపోతే కళకి పట్టిన గతే నీకు పడుతుంది. ఆలోచించుకోమ్మా. రేపో మాపో అన్నయ్య కూడా పట్నం నుండి వస్తున్నాడు కదా. కాస్త ఆలోచించుకొని వదిని కూడా నన్ను చూసుకుంటున్నట్టుగా నువ్వు చూసుకో. అప్పుడే మనమందరం ఆనందంగా ఉంటాం. అర్థమైందమ్మా అని చెబుతుంది రాణి. ఇంతలో అక్కడికి జానకి వస్తుంది. రాణి, వేడి నీళ్లు బాత్రూంలో పెట్టాను, వెళ్ళి స్నానం చేసిరమ్మా. వెళ్తున్నా వదినా అని రాణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మో, నాకు మాత్రం ఇట్టంటి పరిస్థితి రాకూడదు. ఇక నుండి నా కోడల్ని నా రాణిలాగే చూసుకుంటాను అని అనుకొని ఆ రోజు నుండి శకుంతల జానకిని బాగా చూసుకుంటుంది.